బాగున్నారా? ఈరోజు మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్రీమీ గార్లిక్ చికెన్ అండి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, క్రీమీ గార్లిక్ చేయండి అక్క అని ఒక సిస్టర్ అడిగారు. దానికోసం నేను ఈరోజు స్పెషల్గా క్రీమీ గార్లిక్ చికెన్ చేయాలనుకున్నానండి. ఈ క్రీమీ గార్లిక్ చికెన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ క్రీమీ చికెన్ కోసం నేను చికెన్ బోన్లెస్ అండి, ఇది 1/2 కిలో ఉంటుంది. మొత్తము నేను బోన్స్ అన్ని తీసేసి ఒక 1/2 కిలో వరకు తీసుకున్నానండి. ఈ చికెన్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో మనము ఫస్ట్ పెప్పర్ పొడి యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూను పెప్పర్ పొడి యాడ్ చేసుకుందాం. అలాగే చికెన్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేశానండి, సరిపోతుంది. ఒరిగానో అంటారండి, ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఒరిగానో ఇది కొంచెం తీసుకుందామండి. ఇది కూడా ఒక 1/2 స్పూన్ తీసుకుందాము. అలాగే ఇందులో కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, ఇది కొంచెం వేసుకుంటున్నాను. మామూలుగా పాప్రికా వేయాలండి, ఇందులో పాప్రికా లేదు నా దగ్గర. పాప్రికా పౌడర్ యాడ్ చేయాలి, అందుకని కొంచెం స్పైసీ లేకుండా కొంచెం కలర్ఫుల్గా అనిపించడానికి కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. చికెన్కంతా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసానండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయకూడదు, నార్మల్గా కొంచెం ఆయిల్ వేసుకొని నార్మల్గా ఫ్రై చేసుకోవాలండి. 1 స్పూను 2 స్పూన్లు అంత ఆయిల్ వేసేసుకొని నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై మాత్రం చేయకూడదు. స్టవ్ వెలిగించేసి ఈ విధంగా ప్యాన్ పెట్టేసానండి. ప్యాన్ హీట్ అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్లు అంతా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి. క్రీమీ గార్లిక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గార్లిక్ వేస్తున్నానండి, 2 గార్లిక్. మళ్ళీ మనము గ్రేవీలో వేసుకుంటాము. ఇప్పుడు జస్ట్ మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం వేస్తున్నాను. ఈ గార్లిక్ కొంచెం ఫ్రై అవనిద్దాం. ఈ గార్లిక్ ఫ్రై అయిపోయిందండి. మనం ఇప్పుడు ఈ చికెన్ ఇందులో యాడ్ చేసుకుందాం. చికెన్ అంతా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అటు సైడు ఇటు సైడు మంచిగా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ అంతా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ 5 నిమిషాలైనా పడుతుంది మనము ఈ చికెన్ బాగా ఫ్రై అవ్వడానికి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా చికెన్ని కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిందండి. ఈ చికెన్ తీసి పక్కన పెట్టేసుకుందాం. చికెన్ అంతా పక్కన పెట్టేసానండి తీసేసి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఒక చిన్న ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేశానండి. అలాగే గార్లిక్ కూడా ఒక 15 ఉంటాయండి, ఇవి 15 ఈ విధంగా సన్నగా తరిగి తీసుకుంటున్నాను. ఈ గార్లిక్ కూడా ఇవి 2 బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేటప్పుడే కొంచెం కరివేపాకు అండి, ఒక రెమ్మ కరివేపాకు తీసేసుకొని సన్నగా తరుక్కోవాలి. ఇది ఫ్లేవర్ కోసం అండి. సన్నగా తరిగేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కరివేపాకు మాత్రం వేసాను. వీటితో పాటు వీటిని కరివేపాకును కూడా బాగా ఫ్రై అవనిద్దామండి. ఇవి బాగా బ్రౌన్ కలర్ రావాలి ఫ్రై అయ్యి. చూడండి ఈ విధంగా బ్రౌనిష్గా రావాలి మొత్తం ఫ్రై అయ్యి. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఈ నీళ్ళల్లో మంచిగా ఇవి ఫ్రై కొంచెం ఉడకాలి మంచిగా మనం వేసినవన్నీ. తర్వాత ఇందులో కొంచెం లెమన్ పిండుకుందామండి. 1/2 బద్ద తీసుకొని అందులో కూడా మొత్తం పిండకుండా కొంచెం పిండేసుకోండి. కొంచెము ఇది హీట్ అవనిద్దామండి. ఈ నీళ్ళల్లో హీట్ అయిన తర్వాత మనము ఇందులో క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. ఈ ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ ఇందులో యాడ్ చేసుకుందామండి.
ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందామండి. ఉండలేం లేకుండా ఈ క్రీమ్ అంతా బాగా మిక్స్ అవ్వాలి. ఇందులో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. ఇది క్రీమీలాగా దగ్గర ఉనిద్దాము. ఈ క్రీమ్ వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. 1 నిమిషం 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్, ఇవి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవన్నీ క్రీమీలో బాగా మిక్స్ చేసుకుందాం. ఈ చికెన్ ముక్కలన్నీ వేసిన తర్వాత అవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం పెప్పర్ ఇందులో యాడ్ చేసుకుందామండి. కొంచెం 1 పావు స్పూన్ అంతా పెప్పర్ యాడ్ చేశాను. ఆల్రెడీ మనం చికెన్స్ ఫ్రై చేసే ముందుగా వేసాం కాబట్టి కొంచెం యాడ్ చేశాను. సాల్ట్ కూడా 1 పావు స్పూన్ అంతా యాడ్ చేసుకుందాం. ముందు కూడా మనం సాల్ట్ యాడ్ చేసాం కదా, అందుకోసం ఇప్పుడు ఈ క్రీమీలోకి సరిపడా కొంచెం సాల్ట్, పెప్పర్, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి. ఒక 3 నిమిషాలు ఈ ఇదంతా క్రీమీలాగా అవ్వాలి, కొంచెం థిక్గా అవ్వాలి ఈ క్రీము. అప్పటి వరకు మనం మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా క్రీమ్ అంతా థిక్గా అయిపోయిందండి. ఒక 3 మినిట్స్ ఉంటే ఈ విధంగా థిక్గా అయిపోతుంది క్రీము అంతా. అందులోనే చికెన్ కూడా మంచిగా ఇదైపోతుంది, మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కరివేపాకు గార్నిషింగ్ కోసం అండి. అంతే అండి, క్రీమీ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయినట్లే. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తానండి. చూసారు కదండి క్రీమీ గార్లిక్ చికెన్ ఎంత బాగా వచ్చిందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పెద్ద పెద్ద పీసులతో చేస్తే చాలా బాగుంటుందండి. నేను మా వారికి చెప్పాను చికెన్ తెమ్మని చెప్పినప్పుడు తను బోన్స్తో తెచ్చారు. అందువల్ల నేను బోన్స్ తీసేయడం వల్ల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సి వచ్చింది. మీకు కావాలంటే మీరు స్పెషల్గా చెప్పేసి చికెన్ వాళ్ళకి పెద్ద పెద్ద పీసులుగా బోన్లెస్గా తీసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను ఈసారి పెద్ద పీసులు తీసుకొని ఈసారి మళ్ళీ ట్రై చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఇది పరోటా, చపాతీ ఇలా సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.